ఈరోజు మనము రోమా పత్రిక 8వ అధ్యాయంలోనికి వచ్చాము. మనము రోమన్స్ చాప్టర్ 8. సో ముందుగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము పరిచయం చేసుకుందాం. వాట్ ఈస్ ఇన్ ఇట్? ఇంతకుముందు మనం చెప్పుకున్న కృత నిబంధన గ్రంథము ఒక బంగారము ఉంగరం అయితే అందులో పొదిగిన డైమండ్ రోమా పత్రిక అని. రోమా పత్రిక డైమండ్ అయితే రోమా డైమండ్ యొక్క మెరుపు 8వ అధ్యాయము అని బైబిల్ పండితుల యొక్క విశ్లేషణ. ఎందుకంటే మనం ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం, చాలా విషయాలు విన్నాం. మన రక్షణ భద్రంగా ఉంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం రక్షణ కోల్పోతే లేదా మన రక్షణను మనం పోగొట్టుకుంటే, if we lose our salvation, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నదానికి అర్థం లేదు. యేసుక్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు అని చెప్పుకోవడం కూడా అబద్ధమైపోతుంది. సో రోమా పత్రికలో ఉన్న డాక్ట్రిన్ అంతటి యొక్క కొసమెరుపు, ద గ్లిటర్ ఆఫ్ ద డైమండ్, వజ్రం యొక్క మెరుపు అంతా కూడా 8వ అధ్యాయంలోనే ఉంది. వై వీఆర్ సెక్యూర్డ్, ప్రిజర్వ్డ్, మనం ఎందుకు భద్రపరచబడ్డాం, మన భద్రత ఎందులో ఉంది అన్న విషయాన్ని 8వ అధ్యాయం మాట్లాడుతుంది. ఎనిమిదవ అధ్యాయము రక్షణ అనే 2వ విభాగం యొక్క ముగింపు. ఇంతకుముందు మనం చూసినట్టుగా రక్షణ అనే విభాగంలో 3 భాగాలు ఉన్నాయి. నీతిమంతులముగా తీర్చబడుట, జస్టిఫికేషన్. రెండవది ప్రతిష్ఠిత లేదా పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్. మూడవది భద్రత, ప్రిజర్వేషన్. సారీ, మనం రీక్యాపిచ్యులేషన్, పునశ్చరణ చేద్దాం. ఎందుకంటే ఈ అధ్యాయంలోకి వెళ్ళే ముందు మనం ఏమి విన్నాము, అసలు ఏం చెప్పాడు పౌలు అన్నది మనం ఒకసారి చూడాలి. రోమా పత్రికను అర్థం చేసుకోవడానికి మనం 4 ప్రశ్నలు వేసుకున్నాం. చాలా నెలల కిందట విన్నాం మనం. There are 4 questions. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రెండింటిని, ఎందుకంటే ఈ 2 ప్రశ్నలకే ఇది చివరి అధ్యాయం కనుక మొత్తం 4 ప్రశ్నలు ఉన్నాయి, కానీ మనం 2 ప్రశ్నల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, సర్వలోకము నశించిందా? సర్వలోకము నశించిందా? దానికి పౌలు ఇచ్చిన జవాబు అవును, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. సో అక్కడ ఇచ్చిన వివరణ ఏంటంటే, పౌలు ఆ ఆర్గ్యుమెంట్ని లేదా ఆ వాదనను ఎలా ప్రజెంట్ చేశాడు అని చూస్తే, దేవుని ఉగ్రత బయలుపరచబడింది లోకమంతటి మీద, అందరి మీద. కనుక ఎందుకు దేవుని ఉగ్రత రివీల్ అయింది? ఎందుకంటే మనిషికి
దేవుని నీతి యొక్క అవసరత ఉంది. హీ ల్యాక్స్ ద గాడ్స్ రైచియస్నెస్ ఆర్ ద గాడ్స్ స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్. నీతి యొక్క అవసరత ఉంది. సో హీ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. కాబట్టి వినాశనమే సర్వలోకానికి కాచుకొని ఉన్నది అనే దాన్ని మొదటి భాగమంతట్లో చెప్తాడు. ఏమని వాదిస్తాడంటే, అన్యుడు నశించాడు, ధర్మశాస్త్రం లేనివాడు, సున్నతి లేనివాడు అన్యుడంటే. అప్పుడు యూదుడు, మరి ముఖ్యంగా యూదులలో నీతిమంతుడు అనబడిన వాడు ఏమంటాడంటే, అవునవును నిజమే, ఎస్, అన్యుడు ఖచ్చితంగా నశించాడండి అని అంటాడు. కాబట్టి అప్పుడు పౌలు ఏమంటాడంటే, అయ్యా నువ్వు కూడా నశించావు, నీతిమంతుడు కూడా నశించాడు, ప్లీజ్ షటప్ అని దానికి వాదన ప్రజెంట్ చేస్తా. ఈ ప్రజెంట్స్ ఈస్ అపాలజీ. తన యొక్క వాదనను పౌలు అక్కడ వినిపిస్తాడు. అప్పుడు ఈ నీతిమంతుడు యూదుడే. అప్పుడు యూదుడు బయటకు వస్తాడు, నీతిమంతుడు. అప్పటిదాకా నేను నీతిమంతుడిని, నేను చాలా మంచివాడిని, కాబట్టి అన్యుడు నశించాడు, కరెక్టే అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నీతిమంతుడు కూడా నశించాడు అని పౌలు తన వాదనను ప్రజెంట్ చేశాడో, వాళ్ళ ముందు పెట్టాడో, అప్పుడు ఆ నీతిమంతుల్లో ఉన్న యూదుడు బయటకు వస్తాడు. వచ్చామంటే, నేను యూదున్నయ్యా, నీతిమంతున్నా అవునా కాదా వదిలే, ఐ యామ్ ఎ జ్యూ, నేను యూదుణ్ణి. సో యూదుడు రక్షణ ఏంటయా? నేను దేవుని స్వాస్థ్యము, దేవుని జనాంగము, దేవుని జ్యేష్ఠ కుమారుడు, దేవుడు మాకు లోకం వాగ్దానం చేశాడు. సో మచ్ అండ్ సో మచ్ అండ్ సో మచ్. అప్పుడు పౌలు అంటాడు, యూదుడా, విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్, యు ఆర్ ఆల్సో పెరిషింగ్. యూదుడా, కాస్త మౌనంగా ఉంటావా? నువ్వు కూడా నశించిపోయావయ్యా. ఎందుకు నువ్వు నశించిపోయావు అని మళ్ళీ తన వాదనను, తన అపాలజీ ప్రజెంట్ చేస్తాడు, తన వాదనను వినిపిస్తాడు. ఆ తర్వాత పౌలు దాన్ని క్లోజ్ చేస్తూ, సో సర్వలోకము నశించింది, ఎవరు మిగల్లేదయా, ఎవ్రీబడి ఈజ్ పెరిషింగ్, అందరూ నశించిపోతున్నారు అని తన మొదటి ఆర్గ్యుమెంట్ పౌలు ప్రజెంట్ చేస్తాడు. అప్పుడు ద న్యాచురల్ క్వశ్చన్, స్వాభావికంగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, అలాగైతే నశించే వ్యక్తి ఎలా రక్షించబడతాడండి? ఎలా? ధర్మశాస్త్రం లేనివాడు నశించాడు, ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నా అన్నవాడు నశించాడు, అసలు యూదుడే నశించాడు, కాబట్టి సర్వలోకం నశించింది. బానే ఉందయా పౌలు, మరి ఎలా రక్షించబడతాడు? నీతిక్రియలు రక్షించినప్పుడు, ధర్మశాస్త్రం రక్షించినప్పుడు అసలు ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ మెథడ్ ఆఫ్ సాల్వేషన్? ఈస్ దర్ ఎనీ హోప్ ఫర్ ద వరల్డ్? ఏమైనా నిరీక్షణ ఉందా ఈ లోకానికి, యూదుడికి, నీతిమంతుడికి, అన్యుడికి? సో అవుట్ ఆఫ్ దాట్
థింకింగ్, ఆ ఆలోచన సరళిలో నుంచి బయటికి వచ్చిన ప్రశ్న. అలాగైతే నశిస్తున్నటువంటి వ్యక్తి ఎలా రక్షించబడతాడు? అప్పుడు పౌలు జవాబిస్తాడు, క్రీస్తు యేసునందు. అదేయా అసలు రహస్యం. సో అది 8వ అధ్యాయం 1వ వచనం యొక్క ప్రారంభం. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. దానికి వివరణ ఇస్తాడు. దేవుడు పాపులను రక్షించే పద్ధతి ఏమిటయ్యా అంటే, దేవుడు తన నీతిని బయలుపరిచాడు. ఎందుకు లోకం నశిస్తుంది? దేవుని నీతి వారికి లేదు కనుక. బికాస్ దే వర్ ఇన్ ద వాంట్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి వారికి లేదు కనుక దేవుడు తన నీతిని బయలుపరిచాడు. ఎక్కడ? యేసుక్రీస్తులో. కాబట్టి ఉచితముగా క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు, విమోచించబడతాడు. అది నీతిమంతత్వము, జస్టిఫికేషన్. So man is justified. The sinner is justified freely by faith in Christ. ఉచితముగా. సో దేవుని నీతి క్రీస్తు ప్రభువులో ప్రత్యక్షమైంది కనుక ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతున్నాడో అతడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. దానికి వాదన ప్రజెంట్ చేస్తాడు. ఏమంటాడంటే, నీతిమంతులముగా ఎలా తీర్చబడుతున్నామో చెప్తాడు. ఆ తర్వాత ప్రతిష్ఠించుట లేదా పవిత్రీకరణ. సో మనం అంతేకాదు, మనం ప్రతిష్ఠించబడ్డాము, మనం ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాము కనుక మనం ఎలా పరిశుద్ధ జీవితాన్ని జీవించగలము అన్న యొక్క ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళకు చెప్తాడు. ఇప్పుడు భద్రపరచుట అనే అంశానికి వస్తున్నాడండి. ఎలా రక్షించబడతాడు? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసునందు మనం నీతివంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు యేసునందు, యేసుతో మనము ఐక్యపరచుకునేందువలన, ఆయనతో కూడా మరణించి ఆయనతో కూడా తిరిగి బ్రతికినందువలన క్రీస్తు నందు మనము ప్రతిష్ఠించబడ్డాం లేదా పవిత్రీకరించబడ్డాం. ఇప్పుడు అబవ్ ఆల్ నౌ ఈస్ ర్యాపింగ్ అప్. క్రీస్తు యందు మనము భద్రపరచబడ్డాము. అది 8వ అధ్యాయం. ఒక ప్రశ్న లేదా ప్రశ్న 1 అన్నాం. ఒక పాపి ఉచితముగా విశ్వాసము ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా లేదా క్రియలతో సంబంధం లేకుండా నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు ఆ నీతి చివరి వరకు భద్రపరచబడి ఉంటుందా? భద్రపరచబడి ఉంటుందా? మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేవు కదా, అసలు రక్షణకి వాటికి సంబంధమే లేదు కదా. అలాంటప్పుడు ఉచితంగా పొందిన నీతి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని తాను పరలోకం పోయేంత వరకు భద్రపరచగలదా, లేదా ఆ నీతి అలాగే ఆయన మీద ఉంటుందా, లేదా అతడు నశించకుండా పరలోకానికి తప్పనిసరిగా వెళ్తాడా? అది ఇక్కడ ప్రశ్న.
రకరకాలుగా అర్థం కావడానికి మాటలు ఉపయోగించాను నేను. సెకండ్ క్వశ్చన్, క్రీస్తుతోటి ఐక్యత ఆ వ్యక్తిని ప్రతిష్ఠించి పవిత్రీకరిస్తే ఆ పవిత్రీకరణ ప్రతిష్టత చివరి వరకు భద్రపరచబడి ఉంటుందా? నెంబర్ 1, ఆ నీతి ఉంటుందా? నెంబర్ 2, ఆ ప్రతిష్ఠిత ఉంటుందా లేదా ఆ పవిత్రత ఉంటుందా? ఈజ్ హీ జస్టిఫైడ్ until his death? Till his death? Is he sanctified till his death? మూడవ ప్రశ్న, ఉచితంగా రక్షించబడిన వ్యక్తి నిజంగా అంతములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలడా? ఎందుకంటే ఉచితంగా కదా రక్షించబడింది. అలాంటప్పుడు in the end of his life, after his death, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలడా? Question 4. All right. పౌలు గారు, నువ్వు ఈ ప్రశ్నలన్నిటికీ ఎస్ 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 అని చెప్తున్నావు కదా. రైట్. మన రక్షణ శాశ్వతము అని నువ్వు తేలుస్తున్నావు. ఎక్సలెంట్. దట్ వాట్ వీ వాంట్. మాకు అదే కదా కావాలి. అయితే మన రక్షణ శాశ్వతమైనదనడానికి రుజువులేంటి? వాట్ ఆర్ ద ప్రూఫ్స్? వాట్ ఈస్ యువర్ అపాలజీ దట్ యు వాంట్ టు ప్రెజెంట్? ఏంటి ప్రూఫ్స్? మన రక్షణ శాశ్వతమైనదని ఎలా నమ్మాలి? ఐదవ ప్రశ్న, విశ్వాసి భద్రపరచబడి ఉన్నాడు అనడానికి రుజువులు ఏంటి? సో ద క్వశ్చన్ ఈస్ ఓపెన్. మన రక్షణ శాశ్వతం ఎలా నమ్మాలి? ఇఫ్ యు ఓపెన్ ఇట్, ద రియల్ ఇంటెన్షన్ ఈస్ విశ్వాసి భద్రపరచబడి ఉన్నాడు అనడానికి రుజువులు ఏంటి? దానికి జవాబు 8వ అధ్యాయం. అవును, మనం భద్రపరచబడి ఉన్నాం. సో 2 ఆధార వాక్యాలు ఉన్నాయి, ఫస్ట్ వెర్స్ అండ్ ద లాస్ట్ వెర్స్. సో మిగిలిన రుజువులని కూడా శాండ్విచ్డ్ ఇన్ బిట్వీన్ దిస్ 2 అష్యూరెన్స్ వెర్సెస్. రక్షణ నిశ్చయతను తెలియచేసేటువంటి 2 వచనాల మధ్య మిగిలిన రుజువులన్నీ కూడా అమర్చబడి ఉన్నవి. ఇట్స్ లైక్ ఎ శాండ్విచ్. రోమా 8:1-38 వచనాలు చివరి వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. 38, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను, ఎవ్రీథింగ్ మై డియర్ బ్రదర్స్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యు నేమ్ ఇట్, ఎనీథింగ్, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు పౌలు. సో పౌలు యొక్క జవాబు మనం కంటిన్యూ చేస్తున్నాం. అవును,
మనం భద్రపరచబడి ఉన్నాం. వీఆర్ ప్రిజర్వ్డ్, సెక్యూర్డ్. ఇక్కడ క్రీస్తు యేసునందు అన్నది అతి ప్రాముఖ్యమైన పదం, చాలా ఇంపార్టెంట్ వర్డ్. యూదా తన పత్రికలో ప్రారంభములోనే విశ్వాసులు ఇక్కడ భద్రపరచబడి ఉన్నారు అనే వాస్తవాన్ని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాస్తున్నాడు. యూదా 1:1. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చెయ్యబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయుడు. పిలువబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి అని అనటం లేదండి. యేసుక్రీస్తునందు భద్రము చెయ్యబడి పిలువబడిన వారికి అంటే ఈవెన్ బిఫోర్ we were called by gospel calling in the economy of God, in sovereignty or in the sovereign decree and the sovereign grace, we were already preserved. What a wonderful truth. దేవుని యొక్క సార్వభౌమత్వము శాసనాలను బట్టి, దేవుని యొక్క సార్వభౌమత్వము కృపలో మనము సువార్త వినక ముందే యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నాము. సో మనము రక్షించబడి తీరుతాం. దట్స్ ఇట్. యేసు స్వయంగా చెప్పిన మాటలు విన్నాం. యోహాను 10:27-28-29. ఇవన్నీ కూడా ఫౌండేషనల్ వెర్సెస్ ఫర్ చాప్టర్ 8. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడు కూడా నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. అంటే విశ్వాసి చెయ్యి యేసు ప్రభువులో. ఏమండి, ఇలా చూద్దాం ఒకసారి. మనం ఒక చెయ్యి యేసు ప్రభు చేతిలో, మరొక చెయ్యి తండ్రి అయిన దేవుని చేతిలో. లేదా మన చెయ్యి యేసు ప్రభు చేతిలో, యేసు ప్రభు చెయ్యి తండ్రి అయిన దేవుని చేతిలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ డబ్లీ సెక్యూర్డ్. యాక్చువల్లీ వీఆర్ ట్రిపులీ సెక్యూర్డ్. పరిశుద్ధాత్మ ముద్రించాడు. మూడంచెల భద్రత మనకు ఉన్నది. So now we'll go for the outline, overall outline. చూద్దాం ఒకసారి. భద్రత. విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన వాడు క్రీస్తునందు భద్రపరచబడినాడు. రక్షణ శాశ్వతం. ప్రిజర్వేషన్. ద బిలీవర్ హూ జస్టిఫైడ్ బై ఫెయిత్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్. దాన్ని మనము ఎటర్నల్ సాల్వేషన్ అంటాం, ఆర్ పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్ అని కూడా అంటాం. పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్ వింటాం, దాని గురించి మనం వినబోతున్నాం వాట్ ఇట్ ఈస్. సో ఇందులో ఫస్ట్ పాయింట్, ఆత్మలోని జీవము ద్వారా విశ్వాసికి భద్రత లభిస్తుంది. 1-17 వర్సెస్. సో ఇందులో కొన్ని విషయాలు చెప్తాడు. 1.1 మన క్రొత్త స్థానం. పరిశుద్ధాత్మ మనలను క్రీస్తులో ఉంచాడు. మన క్రొత్త జీవము. పరిశుద్ధాత్మ మన స్వభావాన్ని నూతన పరిచాడు. మన క్రొత్త సంబంధం.
పరిశుద్ధాత్మ మన దత్తపుత్రత్వాన్ని నిర్ధారించాడు. 3.2 సెకండ్ మెయిన్ పాయింట్, మన మహిమగల భవిష్యత్, అవర్ గ్లోరియస్ ఫ్యూచర్ మన భద్రతకు వాస్తవ రూపాన్ని ఇస్తుంది. సో అవర్ ప్రిజర్వేషన్ ఈజ్ రియాలిటీ ఇన్ ద లైట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ గ్లోరీ. మన క్రొత్త నిరీక్షణ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అవర్ న్యూ హోప్, విశ్వాసి యొక్క పునరుద్ధానము మరియు రెండవ రాకడలో క్రీస్తుతో కూడా ప్రత్యక్షము అగుట. 18 to 25 verses. సృష్టి విమోచన కొరకు మూలుగుచున్నది అంటాడు. విశ్వాసి తన విమోచన కొరకు మూలుగుచున్నాడు అంటాడు. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్, పరిశుద్ధాత్మ విజ్ఞాపనలో విశ్వాసి భద్రత ఇమిడి ఉన్నది. అవర్ న్యూ హెల్ప్, అవర్ న్యూ హెల్పర్, మన క్రొత్త సహాయకుడు హోలీ స్పిరిట్. ఫోర్త్ పాయింట్, దేవుని యొక్క దయా సంకల్పములో విశ్వాస యొక్క భద్రతను కనుగొనగలము. అవర్ న్యూ నాలెడ్జ్, ఇంతకుముందు తెలియని కొత్త జ్ఞానం. అది ఏమిటది? అసలు దేవుని దయా సంకల్పంలో మనం ఉన్నామయ్యా. జగత్పునాది వేయబడక మునిపే మనము రక్షించబడ్డాము. అవర్ సాల్వేషన్ ఇస్ సీల్డ్ even before we were born into this world, even before the foundations of earth were laid. భూమి పునాదులు వేయబడక మునిపే అది అంటాడండి. సో దట్ ఈస్ ద న్యూ విజ్డమ్. ఇంతకుముందు తెలియదు నాకు అది, అసలు అది ఊహించలేనటువంటిది. జగత్తు పునాది వేయబడక మునిపే విశ్వాసి యొక్క రక్షణ నిర్ధారించబడింది. సో 28 to 30 verses. సో ఫిఫ్త్ పాయింట్, క్రీస్తు నందలి భద్రత కొరకైన స్తుతి, మన క్రొత్త నిశ్చయత. అవర్ న్యూ అష్యూరెన్స్, అవర్ న్యూ అష్యూరెన్స్. చాప్టర్ 8 31 to 38. సో హియర్ ఇందులో పాయింట్ 1, మొదటి ప్రతిపాదన, ద ఫస్ట్ ప్రపోజిషన్. మనకు విరోధిగా ఉండవలసిన దేవుడే తన స్వకీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. కాబట్టి దేవుడే మన రక్షణను తీసివేయజాలడు. రెండవ ప్రతిపాదన, విశ్వాసిపై సాతాను నేరము మోపినప్పటికీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చెను. సో సాతాను మన రక్షణను తీసివేయజాలడు. సో థర్డ్ ప్రపోజిషన్, శిక్ష విధించవలసిన యేసుక్రీస్తే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యేసుక్రీస్తు మన రక్షణను తీసివేయలేడు. నాలుగవ ప్రతిపాదన, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏదియూ ఎడబాపదు. పరిస్థితులు మన రక్షణను తీసివేయలేవు. సో మన గొప్ప నిశ్చయత 38వ వచనములో. సో ఇక్కడ ఏమంటాడంటే, అస్తిత్వము యొక్క అంత్యం మరణమైనను జీవమైన, the two ends of our existence, the two ends of our existence, or two extremities of our existence. ఇది మనం డీటెయిల్గా వెళ్తామండి. ఆధ్యాత్మిక సైన్యాల అంతము,
extremities of spiritual armies. కాలము యొక్క అంచములు ఉన్నవైనను రాబోవునవైనను. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ టైం, ఆధ్యాత్మిక శక్తుల అంచములు, అధికారులైనను. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎయిర్. పాయింట్ 5, అంతరిక్షము యొక్క అంచములు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ స్పేస్, ఎత్తైనను లోతైన. సృష్టి యొక్క అంచములు. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్. ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ క్రియేషన్, సృష్టించబడినది మరి ఏదైనను. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? ధర్మసూత్రం ఏమిటి అంటే, దేవుని ప్రేమ నుండి విశ్వాసిని ఏదియు ఎడబాపదు. సో మనము డీటెయిల్గా చూడబోతున్నాం అన్ని. సో ఇవన్నీ అర్థం కావడానికి ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ఏంటంటే అవర్ న్యూ విజ్డమ్, మన క్రొత్త జ్ఞానం. అది ముందు అర్థం చేసుకుందాం. దో ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్, అంటే అది ఒక హింజ్ అన్నమాట. ఒక బొంగరం తిరుగుతుంది, ఆ చిన్న సూది మన మీద. ఈ అధ్యాయం అంతా దేని మీద ఉందంటే ఆ చిన్న సూది మన మీద ఉంది. ఏంటది? మన క్రొత్త జ్ఞానం. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొనెను అనే దాని మీద ఆధారపడి ఉంది అంతా కూడా. సో విల్ గో టు దాట్. సో 20వ భాగం. ప్రాయశ్చిత్తం యొక్క పరిధి హెడ్డింగ్, ఫర్గెట్ అబౌట్ దాట్. ముందు మనము 29, 30, 28, 29, 30 వచనాలు అర్థం కావాలి అంటే అది ఇంపార్టెంట్. ముందు అది అర్థం చేసుకోవాలి మనం. ఆ పాయింట్ అర్థం చేసుకున్నాక దేవుని యొక్క దయా సంకల్పములో మన రక్షణ ఉన్నది. సో ఆ దయా సంకల్పం ఏమిటో ముందు అర్థం చేసుకున్నాక, అంటే మనము పైనుండి కిందకు చూడడం లేదండి, మధ్యలోది చూసి మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి కిందకు చూస్తాం. అది మనం చేయబోతున్నది అర్థం కావడానికి. సో అది అర్థం కావడానికి ముందు కొంత బేసిక్ నాలెడ్జ్ అవసరం మనకు. ఆ బేసిక్ నాలెడ్జ్లోకి వెళ్తాం. 5 పాయింట్ కాల్వినిజం అంటారు. 5 పాయింట్ల కాల్వినిజం. ఇది రోమపత్రికతో సంబంధం కాదు, కానీ ఇది అర్థం కాకపోతే అవి అర్థం కావు. ఇది మనం అర్థం చేసుకోవాలి. రక్షణకు సంబంధించి కాల్విన్ 5 పాయింట్లు చెప్పాడు. అంటే యాక్చువల్గా కాల్విన్ ఏం చెప్పలేదు ఇట్లా, ఇదిగో 5 పాయింట్లు అని చెప్పలేదు. కానీ అది ఆయన రాసిన థియాలజీ చదివితే ఈ 5 విషయాలు మనకు కనపడతాయి. టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్, దీన్ని టులిప్ అంటారు. టులిప్ 5 పాయింట్స్ ని టులిప్, TULIP. సో ఫస్ట్ T, టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్, మానవుని సంపూర్ణ పతనం. మానవుడు పూర్తిగా పతనమయ్యాడు. ఎంత పతనమయ్యాడంటే రక్షణను కూడా అంగీకరించలేనంత పతనమయ్యాడు. నంబర్ 2, షరతులు లేని ఎంపిక.
అన్కండిషనల్ లక్ష్యం. సో సెకండ్ టియు, తులిప్ కదా, టియు రెండవది. దేవుడు ఏ షరతులు లేకుండా రక్షణ పొందడానికి కొందరిని ఏర్పరచుకున్నాడు. దేవుడు ముందుగా ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని రక్షిస్తాడు. నంబర్ 3 లిమిటెడ్ అటాన్మెంట్, తులిప్ టియుఎల్ మూడవది. యేసు ప్రభు అందరి కొరకు చనిపోలేదు. దేవుడు రక్షణ కొరకు ఎవరిని నిర్ణయించుకున్నాడో వారి కొరకే చనిపోయాడు. బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ ఈవెన్ విద్ ఇన్ ద కాల్వినిస్ట్ సర్కిల్. ఇక మిగిలిన వాళ్ళు ఏం తట్టుకుంటారు దీన్ని? సో 4 ఎదిరింపలేని దైవ కృప, ఇర్రెసిస్టబుల్ గ్రేస్, టియుఎల్ఐ తులిప్ కదా ఐ. దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో వారు దేవుని కృపను ఎదిరించలేరు. They cannot resist the grace of God who were elected. వారు దేవుని కృపకు లోబడి తీరుతారు. 5 పరిశుద్ధుల పదిలత, ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్ ఆర్ ద పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్, తులిప్ ఐదవది. పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్. రక్షించబడిన వారు రక్షణను కోల్పోరు. రక్షణ శాశ్వతం, ఎందుకంటే దేవుడు వారిని రక్షించాడు. దేవుడే వారిని చివరి వరకు రక్షణ మార్గంలో నడిపిస్తాడు. ఇందులో 4 పాయింట్ కాల్వినిస్టులు కూడా ఉన్నారండి. పనిలో పని ఇది కూడా చెప్పుకున్నాం. 5 పాయింట్ కాల్వినిస్టులు, 4 పాయింట్ అంటే వీళ్ళు ఒక్క పాయింట్ తప్ప మిగిలిన 4 అంగీకరిస్తారు. అది 3వ పాయింట్. యేసు ప్రభు ఏర్పరచబడిన వారి కొరకే కాదు కానీ అందరి కొరకు చనిపోయారు అని వాళ్ళు నమ్ముతారు. సో ఇదొక్కటే, అంటే అందరూ కాల్వినిస్ట్లే, వీళ్ళందరూ కాల్వినిస్ట్లే. ఇక్కడ బాగా గుర్తించండి, కాల్విన్ చెప్పాడు కాబట్టి ఎవడు నమ్మట్లే, బైబిల్ చెప్తుంది కనుక నమ్ముతున్నారు. మొట్టమొదట కాల్విన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, అదండి సంగతి. నిజానికి కాల్వినిస్టులు అనే మాట సరి అయిన మాట కాదు. అంటే ఈ సత్యాలను అంగీకరించలేని వాళ్ళు ఈ సత్యాలను నమ్ముతున్న వారికి వాళ్ళు పెట్టుకున్న పేరు. సో అందుకని ఆ మాట ఉపయోగిస్తున్నాను నేను. సో యేసు ప్రభు ఏర్పరచబడిన వారి కొరకే కాదు అందరి కొరకు చనిపోయాడని విశ్వసిస్తారు. ప్రభు అందరి కొరకు మరణించాడు, కానీ అది కొందరికే ఉపయోగపడుతుంది. Christ died for everybody in general, but the death of Christ is effective for, or it shows its effectiveness on elect. అది. సో వీరిని అమరాల్డియన్స్ అని కూడా అంటారు. గుర్తుపెట్టవలసిన అవసరం లేదండి. సో మోసెస్ ఎమిరాంట్ అనే వ్యక్తి ఈ 5 పాయింట్లతో అన్ని అంగీకరిస్తూ ఈ 3వ పాయింట్ దగ్గర కొద్దిగా కాదు అని దాన్ని మార్చి చెప్పాడు. సో ఈ సిద్ధాంతము యూరోప్ దేశాల్లోని కాల్వినిస్టులను చాలా గందరగోళంలో పడవేసింది. సరే, వాళ్ళ తలనొప్పి వదిలేయండి. అర్మేనియనిజం, ఇది ఇంకొకటి ఉంది, యాక్చువల్గా రెండోది. ఈ సిద్ధాంతానికి మూలం జేకబస్ అర్మేనియస్. ఇతను అగస్టిన్, జాన్ కాల్విన్ బోధలకు వ్యతిరేకంగా బోధనలు చేశాడు. ఇతడు పెలేజియన్ను
పెలేజియస్ ని అనుకరించినట్టు. పెలేజియస్ అని ఒక అబద్ధ బోధకుడు ఉండేవాడు. అతడు సెయింట్ అగస్టిన్ కి వ్యతిరేకంగా బోధించాడు. సో వాళ్ళిద్దరికి డాక్టరినల్ గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో కాల్విన్ అండ్ మార్టిన్ లూథర్ వీళ్ళిద్దరు అగస్టిన్ ఫాలోయర్స్. ఈ జేకబ్ అర్మేనియస్ ఈ పెలీజియస్ యొక్క ఫాలోయర్. సో వీళ్ళు ఏమంటారంటే మానవుని పతనాన్ని గురించి మాట్లాడుతూ పార్షియల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్. మనిషి పూర్తిగా పతనం కాలేదు, పాక్షికంగా పతనమయ్యాడు. మానవుడు పాక్షికంగా, మానవుడు పూర్తిగా పతనం కాలేదు. యేసునందు విశ్వాసం ఉంచగలిగే సామర్థ్యము ఉన్నవాడే. సో మ్యాన్ హ్యాస్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ టు పుట్ హిస్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. కాల్వినిజం ఏముంటుందంటే మ్యాన్ హ్యాస్ నో దట్ ఎబిలిటీ. సో మన రక్షణ అంతా దేవుడే చేశాడు. వీళ్ళు అంటారంటే లేదు, మనిషి సహాయం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. మనిషి పార్టిసిపేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షరతులతో కూడిన ఎన్నిక, కండిషనల్ ఎలక్షన్. వాళ్ళ అన్కండిషనల్ అంటే దేవుడు ఏ షరతులు లేకుండా మనిషిని ఎన్నుకున్నాడు రక్షణ కొరకు. వీళ్ళు ఏమంటారంటే ఎవరు రక్షించబడతారో దేవునికి ముందుగానే తెలుసు కనుక వారిని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే ఎంత, ఎన్నుకోకపోతే ఎంత అండి? అవసరం ఉందా? రక్షించబడతాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఎన్నుకోవడం ఏంటండి? ఇన్ వాట్ వే దట్ విల్ హెల్ప్? నేను రక్షించబడను కాబట్టి దేవుడు ఎన్నుకుంటే, నేను రక్షించబడలేను గనక దేవుడు నన్ను ఎన్నుకుంటే, దెర్ ఇస్ అ మీనింగ్ ఇన్ ఇట్. ఆ ఎన్నికకు కొంత వాల్యూ ఉంది, పవర్ ఉంది. నేను రక్షించబడతాను, ఆల్రెడీ దేవుడికి ఆ సంగతి తెలుసు. తెలిసిన తర్వాత నన్ను ఎన్నుకోవడంలో అంటే రక్షించబడతారు, ఫలానా వాడు రక్షించబడతాడని దేవుడికి తెలుసు కనుక దేవుడు వాడిని ఎన్నుకున్నాడు. అది వీళ్ళు చెప్పేది. ఓకే, సో దిస్ ఇస్ కండిషనల్ ఎలక్షన్. ఎక్స్క్యూజ్ మీ. అన్లిమిటెడ్ అటోన్మెంట్. యేసు అందరి కొరకు మరణించాడు. కృపను ఎదిరించవచ్చును. గ్రేస్ కెన్ బి రెసిస్టెడ్. మనిషి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షించే కృపను ఎదిరించగలడు. దేవుని ఆత్మ అతనిని బలవంతం చేసినప్పటికీ హృదయాన్ని కఠినపరచుకోగలడు. రక్షణ శాశ్వతము కాదు. సాల్వేషన్ కెన్ బి లాస్ట్. ఎందుకంటే మనిషి కదా ఇక్కడ. కాల్విన్ గాడ్ సెంటర్డ్, అర్మేనియనిజం మ్యాన్ సెంటర్డ్. సో రక్షించబడే స్తోమత మనిషి దగ్గర ఉంది కనుక పోగొట్టుకోవచ్చు కూడా మనిషి. కాల్వినిజంలో మనిషి అసలు రక్షణ పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుడే చేయాలి కార్యం అంతా. మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉంటే, సి యూ కెన్ లూజ్ వాట్ యూ కెన్ ఎర్న్ ఆర్ యూ కెన్ లూజ్ వాట్ యూ హ్యావ్ ఎర్న్డ్. హౌ కెన్ యూ లూజ్ వాట్ యూ హ్యావ్ నాట్ ఎర్న్డ్? ఏమండి, రక్షణ శాశ్వతము కాదు. విశ్వాసి రక్షణను కోల్పోగలడు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సో ఇక్కడ లిమిటెడ్ అటోన్మెంట్, పనిలో పని మాటలు చెప్పుకొని ముగించాం. కాల్వినిస్ట్ పరిమిత ప్రాయశ్చిత్తం అంటే వీరి వాదన ఏంటంటే దేవుని యొక్క కార్యాలను, పరిస్థితి కలిగించే కార్యాలను మానవుడు భంగపరచలేడు. ఒకవేళ దేవుడు అందరినీ రక్షించాలని నిర్ణయించుకుంటే మనిషి దానిని ఆపగలడా? ఏమండి, ఆపలేడు కదా. కొందరే రక్షించబడుతున్నారని అందరూ ఎరిగిన సత్యమే కదా. సో కొందరే యేసుప్రభు రక్తంలో కడగబడుతున్నప్పుడు అందరి కొరకు రక్తము కార్చాడు అని అనడములో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? ఏమండి, కొందరే రక్షించబడతారని దేవునికి ముందు తెలిసినప్పుడు
రక్తం అందరి కొరకు అర్పించబడింది అనడంలో నిజాయితీ ఉందా? వాక్యాధారాలు. గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. నేను నా గొర్రెలను ఎరుగుదును, మరియు నా గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాను. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నమ్మాలి అంటే గొర్రెలలో చేరిన వారుగా ఉండాలి. గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను. యేసు ప్రభు గొర్రెల కొరకు, నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను, పందుల కొరకు ప్రాణం పెట్టుతున్నాను. నేను ప్రాణం పెట్టినాక పంది గొర్రె అవుతుంది అండి. గొర్రెల కొరకు చనిపోతున్నాను, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను. మీరు ఎందుకు నమ్మట్లేదంటే మీరు అసలు గొర్రెలు కాదు కనుక. ఆ గొర్రెలలో మీరు ఆల్రెడీ చేరలేదు. విశ్వాసం లేక గొర్రెలు అని అంటారు. యేసు ప్రభు గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అంటున్నాడు. అంటే రక్షించబడ్డ వారి కొరకే కదా ప్రాణం పెడుతూ ఉన్నది. అది కాల్వినిస్ట్ యొక్క ఆర్గ్యుమెంట్. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించున్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. అంటే భవిష్యత్తులో సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? నీవు నాకు అనుగ్రహించున్నవారు, నువ్వు నాకు అనుగ్రహించబోతున్నవారు. ఆల్రెడీ నువ్వు 10 మంది నాకు అనుగ్రహించావు, వాళ్ళే నా గొర్రెలు. సో యేసుప్రభు లోకమందరి కొరకు ప్రార్థించటం లేదు, రక్షించబడే వారి కొరకే ప్రార్థిస్తాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత క్లియర్గా ఉంది. సంఘం అంటే రక్షించబడ్డ వాళ్ళ సమూహం కదా, బైబిల్ ప్రకారం అంతే కదా. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. సో ప్రభు సంఘం కొరకే తను అప్పగించుకున్నాడు. సంఘం అంటే రక్షించబడ్డ వారే కదా. యేసు ప్రభు చనిపోయినప్పుడు సంఘం అంటే భవిష్యత్తులో రక్షించబడబోయేవారే కదా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే తన ప్రజలను. సో తన ప్రజలంటే విశ్వాసం ఉంచిన వారే కదా. మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మనం ఇంకనూ పాపనమై ఉండగానే క్రీస్తు మన కొరకు మన కోసము పాపముగా చేసి మన పాపముల నిమిత్తం ఆయన రక్తంలో మనకు విమోచన, అనగా మన అపరాధములకు. ఎవరి? మన 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 వారి కొరకు వారి కొరకు వారి కొరకు వారి కొరకు వారందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. వారు ఇంకనూ పాపులై ఉండగానే వారి కొరకు చనిపోయాను, వారి కోసము పాపముగా చేశాను, వారి పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాను. ఆయన రక్తం వలన వారికి విమోచనం, అనగా వారి అపరాధం. అట్లా లేదు సార్, అట్లా లేదు సార్. ఇక్కడ ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడి. సో మనము అంటే రక్షించబడ్డవారు, మన కొరకు చనిపోయాను, మన కొరకు తిరిగి లేచాను, మన కొరకు పాపమైన, మన అపరాధముల నిమిత్తం. ఈ మాటలన్నీ కూడా ప్రభు రక్షించబడే వారి కొరకే చనిపోయాడని, అందరి కొరకు కాదని అర్థం ఇస్తున్నాయి కదా. సో దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. సో అపరిమిత ప్రాయశ్చిత్తం దీని మీద ఎక్కువ ఎగ్జాంపుల్ అవుతుంది, ఎందుకంటే ఇది అందరి జనరల్ ఒపీనియన్ కనుక. సో వీళ్ళు ఇచ్చే వాక్య భాగాలు ఇవి, వీళ్ళు చూపించే వాక్య భాగాలు. యూనివర్సలిజం అనేది కూడా ఒకటి ఉందండి. వీరి కొరకు యేసుప్రభు అందరి కొరకు చనిపోయాడు. సో యేసు రక్తం అందరి కొరకు గనక, యేసు రక్తం ఎవరి కొరకు చెందించబడిందో వారంతా రక్షించబడి తీరుతారు గనక, యేసుప్రభు అందరి కొరకు చనిపోయాడు కనుక అందరూ రక్షించబడ్డారు. మారు మనసు, నూతన జన్మ, రక్షణ పొందుట, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపం, ఇదంతా ట్రాష్, అవసరం లేదు. ఎవ్రీబడి ఈజ్ సేవ్డ్. అందుకే కొద్దిమంది మారు మనసు పొందని వారికి యేసుప్రభులో విశ్వాసం ఉంచని క్రైస్తవేతరులకు కూడా ప్రభువు వల్ల ద్రాక్షరసం ఇస్తున్నారు, పనిచేస్తున్నారు. పబ్లిక్ మీటింగుల్లో సీసాల్లో పోసి. ఏమండి,
అందుకే ఇది నమ్మేవారు అన్ని మతాల వారికి కూడా ప్రభువు వలన ఇచ్చేస్తున్నారు. వీఆర్ సీయింగ్ దట్ ఇన్ టీవీస్ బ్రదర్. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థం అని కాల్వినిస్టులు, అర్మేనియనిస్టులు, యూనివర్సలిస్టులు, 5 పాయింట్ కాల్వినిస్టులు యేసు ప్రభు ప్రాయశ్చిత్తము దేవుడు ఎన్నుకున్న వారి కొరకే, అందరికీ కాదు. 4 పాయింట్ కాల్వినిస్టులు యేసు ప్రభు ప్రాయశ్చిత్తం అందరి కొరకు, అయితే ఎన్నుకోబడిన వారికి అది ఫలసిద్ధిని కలిగిస్తుంది. అర్మేనియన్లు యేసు ప్రభు ప్రాయశ్చిత్త బలి అందరి కొరకు, మారు మనసు పొందే వారికి ఫలసిద్ధినిస్తుంది. యూనివర్సలిస్టులు యేసు ప్రభు ప్రాయశ్చిత్త బలి లోకమంతటి కొరకు కనుక మారు మనసుతో పని లేకుండానే అందరూ రక్షించబడతారు. సో సెమీ పెలియనిజం అని కూడా అంటారు అర్మేనియనిజంని. కాల్వినిజంని అగస్టీనియనిజం అని కూడా అంటారు. సో మానవుని స్వేచ్ఛ, ద ఫ్రీడమ్ ఆఫ్ మ్యాన్, ద కెపాసిటీ టు చూస్. సెమీ పెలియనిజం, పెలిజియనిజం, మానవునికి స్వేచ్ఛ ఉంది, ఆత్మ విషయాలను ఎన్నుకునే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. మానవునికి స్వేచ్ఛ ఉంది కానీ ఆత్మ విషయాలను ఎన్నుకునే సామర్థ్యము లేదు. దైవ కృప. సో అర్మేనియనిజం ప్రకారం మానవుడు దేవుని కృపను ఎదిరించగలడు, పరిశుద్ధాత్మ ఒప్పించినప్పటికీ తిరస్కరించగలడు. అగస్టీనియనిజం లేదా కాల్వినిజం మానవుడు కృపను ఎదిరించలేడు, పరిశుద్ధాత్మ ఒప్పుదలను తిరస్కరించలేడు. ఎలక్షన్ ఆర్ ప్రీడెస్టినేషన్, ఎన్నిక. ఉండము ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు రక్షించబడతారో దేవునికి ముందుగానే తెలుసు గనుక వారిని ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వారే రక్షించబడతారు. అది కాల్వినిజం, ఇదేమో అర్మేనియనిజం. రక్షణ. సో అర్మేనియనిజం ప్రకారం రక్షణ శాశ్వతం కాదు, కాల్వినిజం ప్రకారం రక్షణ శాశ్వతం. ప్రాయశ్చిత్త బలి అర్మేనియనిజం కొరకు, అందరి కొరకు. అగస్టీనియనిజం లేదా కాల్వినిజం కొరకు, ఎన్నుకొనబడిన వారి కొరకు మాత్రమే. ఐ డోంట్ నో. క్వశ్చన్ ఆన్సర్స్కి మీకు టైం ఇవ్వాలా లేదా అన్నది నేను ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్కి ఏమి టైం ఇవ్వాలని అనుకోవటం లేదు. ఇన్ ద ఎండ్ ఈ 8వ అధ్యాయం 28, 29 వచనాలన్నీ విన్న తర్వాత టోటల్గా మనము క్వశ్చన్స్ అడుగుదాం. ఇఫ్ యూ క్యాన్ 1-2 ప్రశ్నలు ఏమైనా ఉంటే అది కూడా. రవికాంత్, పర్మిషన్ ఈ రవికాంత్. దెన్ విల్ హ్యావ్ టీ బ్రేక్, దెన్ విల్ కమ్ ఫర్ ద సెకండ్ సెషన్. చెప్పండి బ్రదర్ బెంజమిన్ గారు. ఇది ఇప్పుడు క్రియేషన్ రిడెంప్షన్ గురించి అన్నాం కదా. క్రియేషన్ రిడెంప్షన్ ఆఫ్ ద క్రియేషన్. ఓకే. సృష్టి మూలుగుచున్నది అనేటువంటి. ఇప్పుడు మానవుడు తన రిడెంప్షన్ కొరకు మూలుగుతున్నాడు లేదంటే వెయిట్ చేస్తున్నాడు అంటే వీ హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ ఇట్ బేస్డ్ ఆన్ అవర్ ఇమోషన్స్. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దట్ రిడెంప్షన్ ఈస్ క్రైయింగ్, క్రియేషన్ ఈస్ క్రైయింగ్ ఫర్ ద రిడెంప్షన్? బ్రదర్ అది ఓన్లీ అలంకారయుక్తంగా చెప్పడమే బ్రదర్. ఇట్స్ ఓన్లీ పొయిటిక్ వే ఆఫ్ పుట్టింగ్ ద ఇష్యూ. ఓకే. కొలోషియన్స్ లో కూడా వెన్ ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద ప్రీఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్, ఒకటి మన రిడెంప్షన్ లో తర్వాత చర్చ్ లో తన ప్రీఎమినెన్స్ గురించి మాట్లాడుతూ సృష్టిని ఉపయోగించుకున్నాడు. అవునవును. సో దాన్ని ఎలా మెన్షన్ చేయగలవచ్చు? దాన్ని మనం తర్వాత చూద్దాం బ్రదర్. నేను చూడలేదు కొలసీ పత్రికలో. సార్ చెప్పండి. మనము ఈ పార్ట్కి వెళ్తాం కదా బ్రదర్, సృష్టి అక్కడికి వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే రైట్. మనం తప్పకుండా వచనాల్లోకి వెళ్తాం కదా. 8వ అధ్యాయంలో. దేర్ వి విల్ డెఫినెట్లీ సీ దట్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్. నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి కొలసీ పత్రికలోని వచనము. లెట్ మీ ఆల్సో లుక్ ఇన్ టు దట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? చిన్న కామెంట్, అంటే జస్ట్ క్లారిఫికేషన్ కూడా అనొచ్చు. రోమ పత్రిక 3వ అధ్యాయం 23లో అందరికీ తెలిసింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అని ఉంది కదండి.
అంటే మనం మామూలుగా ఇప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు ఎవరు ఎన్నుకున్నారో అవన్నీ మనం వాడి గురించి చెప్పం కాబట్టి మీరు నమ్ముకోండి అని చెప్తాం. అవును, అంతే. అంటే అంతే. ఎవరైతే వాళ్ళకు తెలీదు, మనకు తెలీదు. ఎలక్షన్ లో ఉన్నట్టు అవుతుంది కదా. ఎలక్షన్ లో ఉన్నవాడు నమ్ముకొని తీరుతాడు. అంటే అది దట్ ఈస్ వన్ వే. అనదర్ వే ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్ దోస్ హూ బిలీవ్ అంటే నమ్మువారు, దెన్ దే విల్ బి అండర్ ఎలక్టెడ్ కేటగిరీ. నమ్మినందుకు ఎలక్షన్ కేటగిరీలోకి రాలేదు, ఎలక్షన్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి నమ్ముతున్నాడు. అవును, అంటే దాని తర్వాత మన థియాలజికల్ గా మనం తర్వాత అర్థం చేసుకున్నది ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం అన్బిలీవ్. That is all different. See, gospel is not preaching theology. Gospel is preaching about sin, about salvation, about Christ. Whoever believes, Whoever believes. Yes. ఇక్కడ who is that who అన్నది మన థియాలజీలో మాట్లాడుకుంటాం. అదే అంటే ఇలా అంటే ఈ విధంగా కొంతమంది చెప్పడం వల్ల ఏంటంటే చాలా మంది దేవుడు ఎన్నుకుంటే నేను నమ్ముతానులే అన్నట్టు ఫ్రీగా ఉంటారు కదా. అలా కాకుండా అలా ఏం జరుగుతుందని ఏమనుకోను. బట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టాకింగ్ ఆల్ దాట్. గాస్పల్ ఈజ్ గాస్పల్. గాస్పల్ వినని వాడికి ఏం అర్థమైతే ప్రకృతి సంబంధమైన మనిషికి ఇవన్నీ అర్థము కావు until that fellow is get saved. Yeah. Thank you.